వేల సంవత్సరాల క్రితం ఎటువంటి ఆధునిక యంత్రాలు లేదా సిమెంట్ లేకుండానే నదుల మీద అత్యంత బలమైన రాతి వంతెనలను ఎలా నిర్మించేవారో తెలుసా? ఇనుము లేదు, సిమెంట్ లేదు, అయినా సరే వేల ఏళ్లుగా ఈ రాతి వంతెనలు ఎలా నిలబడగలుగుతున్నాయి? ప్రాచీన కాలం నాటి ఈ అద్భుత నిర్మాణాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో మీకు తెలుసా? వంతెన నిర్మించే ముందు నదికి ఇరువైపులా బలమైన చెక్క ఊతాలను ఏర్పాటు చేస్తారు. వంతెన ఏ ఆకారంలో ఉండాలో అదే ఆకారంలో ఒక తాత్కాలిక చెక్క ఆర్చ్ ని నిర్మిస్తారు. ఇది వంతెన కట్టేటప్పుడు రాళ్లకు సపోర్ట్ గా పనిచేస్తుంది. ఇక్కడ వాడే ప్రతి రాయిని చాలా జాగ్రత్తగా మలుస్తారు. రాళ్ల అంచులలో గాడులు చెక్కి అవి ఒకదానికొకటి పదిల్ ముక్కల్లా సరిగ్గా సరిపోయేలా చేస్తారు. దీని వల్ల వంతెన చాలా స్థిరంగా ఉంటుంది. ఈ వంతెన మీద బరువు పడే కొద్దీ రాళ్లు ఒకదానికొకటి మరింత గట్టిగా నొక్కుంటాయి. ఆ బరువు మొత్తం వంతెన చివరలకు బదిలీ అవుతుంది. అంటే ఎంత ఎక్కువ బరువు పడితే ఈ వంతెన అంత బలంగా మారుతుందన్నమాట. ఆర్చ్ పూర్తయిన తర్వాత సందులను మట్టి లేదా గారతో నింపుతారు. కొన్ని వారాల తర్వాత గార గట్టి పడగానే కింద ఉన్న చెక్క చట్రాన్ని తీసేస్తారు. అప్పుడు గాలిలో నిలబడే ఒక అద్భుతమైన రాతి వంతెన సిద్ధమవుతుంది. ప్రకృతి శక్తులను అర్థం చేసుకుని అద్భుతమైన నైపుణ్యంతో మన పూర్వీకులు నిర్మించిన ఈ వంతెనలు నేటి ఇంజనీర్లకు కూడా ఒక గొప్ప పాఠం. మన ప్రాచీన మేధస్సుకు ఇవే నిదర్శనం.